ఫలానా వ్యక్తితో కలిసి పనిచేయండి, ఫలానా పార్టీతో చేతులు కలపండి అని ప్రధాని నరేంద్ర మోడీ తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఎవ్వరికీ చెప్పినట్టు లేదు. ఒకవేళ చెప్పిన ఆయన బహిరంగ వ్యాఖ్యలు కూడా చేసింది లేదు. కానీ మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుతో కలిసి ముందుకు సాగాలని పార్టీ నాయకులకి తేల్చి చెప్పారు. దాదాపు 25 సంవత్సరాలకి పైగానే ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా అధికారంలో ఉన్న మోడీ ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం, ఆ దిశగా పార్టీ నాయకులకి దిశానిర్దేశం చేయడం అనేది ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే దీంట్లో ఒక వ్యూహం లేకుండా ఉంటుందా అనేది కీలకమైనటువంటి ప్రశ్నగా మిగులుతోంది. భవిష్యత్తు కన్నా కూడా ప్రస్తుత పరిస్థితి గమనిస్తే కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్ నిలబడేందుకు చంద్రబాబు మద్దతు ఖచ్చితంగా అవసరం. కాబట్టి అందుకే బీజేపీ నాయకులు కూడా ఆయన సూచనలు చేశారు అనేవారు ఉన్నారు. కానీ దీనికి మించి మోడీ చాలానే ఆలోచిస్తున్నారు. కూటమి ధర్మాన్ని పాటించడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో పెరుగుతున్న వైసీపీ గ్యాప్ని తమకి అనుకూలంగా మార్చుకోవడం ద్వారా ప్రస్తుత రాజకీయాల్లో బలమైన శక్తిగా కూటమిని నిలబెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. తద్వారా కేంద్రాన్ని మరింత బలోపేతం చేయనున్నారు. భవిష్యత్తు రాజకీయాలను పరిశీలిస్తే 2029 నాటికి కేంద్రంలో మరోసారి మోడీ వస్తారా రారా అనేది చెప్పడం ఇప్పుడు కష్టమే. అయినా ప్రస్తుత కూటమి పార్టీలని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది మాత్రం వాస్తవం. ముఖ్యంగా వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో బీజేపీ ఖచ్చితంగా పుంజుకోవాలి. అలా పుంజుకోవాలి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి కూటమిలో లుకలుకలు లేకుండా చూసుకోవాలి. ఈ దిశగానే నరేంద్ర మోడీ ఆలోచన సాగుతోంది. ఇది భవిష్యత్తులోనూ పార్టీకి మేలు చేస్తుందన్న ఆలోచనతో ఉన్నారు. అందుకే ఆయన కీలక వ్యూహాలు ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించారు అన్నది జాతీయ మీడియాలో చెప్తున్నటువంటి మాట. మరీ ముఖ్యంగా ఉత్తరాది ప్రాంతాన బీజేపీ కొంత వెనకబడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో స్థానిక పార్టీలు ఖచ్చితంగా పుంజుకుంటున్నాయి. అవి అధికారంలోకి వస్తాయా రావా అనేది పక్కన పెడితే వచ్చే ఎన్నికల నాటికి సీట్లు తగ్గే అవకాశం వాళ్ళ వల్ల బీజేపీకి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల మీద కూడా మాస్టర్ ప్లాన్తో సిద్ధమవుతున్నారు. ఇది గత ఎన్నికల్లో కలిసి వచ్చింది. వచ్చే ఎన్నికల నాటికి కూడా ఇప్పటి మంచి వ్యూహాలు ఫలిస్తాయా లేదా అనేది చూడాలి. కేంద్రంలో మరోసారి అంటే 4వ అధికారం నిలబెట్టుకునే దిశగా నరేంద్ర మోడీ వ్యూహం వేశారన్నది పరిశీలకులు చెప్తున్నటువంటి మాటగా ఉంది.